గువ్వల బాలరాజు కూడా పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. నేనేమంటున్నానంటే రాజకీయ నాయకుల పార్టీలు మారడం అవన్నీ సహజం. ఆనాటి నుండి నేటి వరకు మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి కాదు అంశం జరగాల్సింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు మనం అందించినటువంటి కార్యక్రమాలు ఏంది, వాళ్ళకు చేయుత అందించడానికి కారకులైనటువంటి కేసీఆర్ గారి చేత ఈరోజు 2 సార్లు ఇక్కడ అచ్చంపేట ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తద్వారా ఇప్పుడు ఒకసారి ఓడిపోవడం జరిగింది. తద్వారా అయితే ఏమైతుందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడైతే కార్యకర్తలు ప్రశ్నించడానికి, ఎక్కడైతే కార్యకర్తలు ముందొచ్చి నిలబడితే ఎక్కడ సమస్య ఉన్నా అది వెలిబుచ్చుదామన్నా మాట్లాడదామన్నా మాట్లాడే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగానికి వాళ్ళ తొత్తు వాళ్ళ జాగిరి అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి దేశంలో ఈ సమాజంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కు ఉంది. కాబట్టి సామాజిక న్యాయం సామాజిక సమానత్వం కోసం నిరంతరం పాటుపడాల్సినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు దొడ్డుదారిన ఈ ముఖ్యమంత్రి గారు వీరి యొక్క ప్రభుత్వము ఈరోజు ప్రజలను అనేక రకాలుగా మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ఈరోజు మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు మాట తప్పుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఆ విషయం ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యువతతో పాటు తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి గ్రహిస్తా ఉన్నారు, ఖండిస్తా ఉన్నారు, ఈరోజు విమర్శిస్తా ఉన్నారు. దాన్ని తీసుకోలేక జీర్ణించుకోలేక ఈ ముఖ్యమంత్రి గారు మా మీద కేసులు పెడతా ఉన్నారు, రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. మా పార్టీలో జైన్ కావాలని నా మీదనే నిన్న రీసెంట్లీగా లోకల్ ఎమ్మెల్యే గారు కక్ష కట్టి నా ఇంటికి పోయేటువంటి జాగాను ఆక్రమించి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తారని నేను పంచాయతీ సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 2 సార్లు. ఎవరు పట్టించుకోకపోతే ఢిల్లీ వెళ్లి ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే హైకోర్టులో కేసులు వేస్తే వీళ్ళందరి గిట్టంగా అందరి డాక్యుమెంట్లతో సహా అన్ని నేను ఆధారాలతో సహా నేను కోర్టు ముందుకు వెళ్తే కోర్టు చెంప చెల్లు అనే విధంగా ఈరోజు వీరికి సమాధానం చెప్పింది. ఈ విధంగా కాదు మనసులు గెలుచుకోవడానికి, మనసులను గెలుచుకోవాలన్నా ప్రజల మనసులు గెలుచుకోవాలన్నా భవిష్యత్తులో రాజకీయంగా బలపడాలన్నా ప్రజలను మంచి చేయాలి, సేవ చేయాలి, ప్రజల అభివృద్ధి చేయాలి, ప్రాంతంలో ఉన్నటువంటి వసతులు కల్పించాలి. అదేవిధంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇలా రకరకాలమైనటువంటి అంశాలు ఈరోజు ముడిపడి ఉన్నాయి మా ఈ ప్రాంతంతో. కాబట్టి ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా నల్లమల్ల ప్రాంతం అపురూపమైనటువంటి ప్రాంతం, అందమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని టూరిజంగా మార్చండి. ఈ ప్రాంతంలో ఉండే చెంచు బిడ్డలకు కావచ్చు, లేకుంటే గిరిజన బిడ్డలకు కావచ్చు, లేకుంటే సబ్బండ వర్గాల్లో ఉండే పేదవాళ్ళను ఉపాధి అవకాశాలు కల్పించండి. ఈ ప్రాంత ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత బిడ్డగా నేను నల్లమల్ల బిడ్డ అని గొప్పగా చెప్పుకుంటావు కదా, మరి ఈ ప్రాంతానికి నువ్వు ముఖ్యమంత్రి 22 నెలలు అవుతుంది, 22 రూపాయలైనా ఇచ్చే సోయి ఉందా నీకు? ఈ తెలంగాణ నియోజకవర్గానికే తెలంగాణ రాష్ట్రానికే నువ్వు ఏం చేస్తలేవని తెలంగాణ సమాజం అంతా ఈ రోజు చెప్తా ఉన్నది. కానీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినావు, ఈ ప్రాంతం నీకు అన్ని విధాలుగా జన్మనిచ్చిందా? కన్న తల్లిదండ్రులు ఎట్లనో ప్రాంతం అట్లా, ఊరట్లా. మరి ఈ ప్రాంతానికి ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష కట్టినావు? మా వాడు ముఖ్యమంత్రి అయితే మా ప్రాంత ప్రజలు 50,000 మెజార్టీ ఇచ్చారు నీకు. అరే మా ముఖ్యమంత్రి మా వాడు అవుతాడేమో, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందేమో, మాకు అన్ని విధాల్లో అవకాశాలు వస్తాయేమో, మేము బాగుపడతామేమో, మా జీవన విధాన పరిస్థితులు మారతాయేమో అటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు 50,000 మెజార్టీలు ఇస్తాము కదా. సిగ్గులేదా ముఖ్యమంత్రి గారు? నల్లమల్ల ప్రాంత బిడ్డగా నేను ఈరోజు గర్వపడేయాల్సినటువంటి సందర్భం. అదే పులిబిడ్డ కాదు పిల్లిబిడ్డ అయిపోయింది ఈరోజు. ఆయన పరిపాలన వ్యవస్థ మొత్తం సన్నగిల్లిపోయింది. దేని మీద అవగాహన లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేం. మాలాంటి యువకులు రాజకీయాల్లో రావాల్సినటువంటి యువకులు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు సమాజంలో. రావాలనే ఆశతోటి స్ఫూర్తితోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన మాటలు చూసి, ఈయన ప్రవర్తన చూసి, ఈయన పరిపాలన చూసి ఈయన డైవర్ట్ చేసుకుంటూ రకరకాలుగా వంచి మాట్లాడుతూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈరోజు కక్ష కట్టి అనరాని మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఏమనుకోవచ్చు? ఒకవైపు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. నేను నల్లమల్ల పులిబిడ్డను, నా ప్రాంతాన్ని నేను డెవలప్ చేసుకోవద్దా అంటూ కూడా అనేక స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి ఇక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో? ఇప్పటి వరకు చెప్తున్నా 22 నెలల్లో 22 రూపాయలు రాలేదని ఇంతకు ముందే చెప్పిన. నేను చేతులెత్తి దండం పెడుతున్నా ముఖ్యమంత్రి గారికి. నిజంగా నేను ఈ ప్రాంత బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా, ఒక రైతు బిడ్డగా, ఒక నల్లమల్ల ప్రాంత బిడ్డగా నీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నా. రేవంత్ అన్న, మీ ఊరి వాడిని ఇక్కడనే గాలి పుట్టి ఇక్కడనే రేపు చచ్చిపోయినా ఇక్కడనే చచ్చిపోయే వాళ్ళం మనం. తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ప్రాంతానికి ఓ డిగ్రీ కాలేజీ, ఓ పీజీ కాలేజీ, ఓ పాలిటెక్నిక్ కాలేజీ,
కావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యకు మేము దూరంగా ఉన్నాం ఇన్ని రోజులు, మాకు అవకాశాలు లేవు. మేము అడవికి దగ్గరగా సమాజానికి దూరంగా నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ నల్లమల్ల ప్రాంతం. నీకు తెలిసిన అంశమే కదా. ఈ ప్రాంతం పేరు చెప్పి నువ్వు ఎదగడం కాదు, ఈ ప్రాంతం పట్ల కృతజ్ఞత భావం చూపాలి. నువ్వు ఈ ప్రాంతం పట్ల విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలకు భరోసానివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పారిశ్రామికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, మాకు అన్ని విధాలుగా ఈ రోజు మాకు పని చేస్తే భవిష్యత్తులో మేమే మీకు మద్దతు తెలుపుతాం. ఏది చేతగాక, ఏది చెయ్యలేక ఈ రోజు మంది పెళ్ళం నా పెళ్ళం అన్నట్టు ఏవో పోయిన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలను ఈ రోజు నేను ఇచ్చినట్టు చెప్పుకోవడం ఈ విధంగా పద్ధతిన. ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే నిరుద్యోగుల తరపున నేను మాట్లాడితే 3 రోజులు నేను ఆ రోజుకో స్టేషన్ ఈ రోజుకో స్టేషన్ అన్నట్టు 3 స్టేషన్లు తిప్పి 3 రోజులు అస్తవ్యస్తంగా అసలు స్నానం లేక తిండి లేక ఇబ్బందులు పెట్టి కొట్టి కేసు చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి అన్న. దయచేసి అచ్చంపేట ప్రాంత బిడ్డగా నల్లమల్ల ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నారు, ఆదుకో, వాళ్ళ మన్ననలు పొందు, వారి ద్వారా మళ్ళీ ఓట్లు పొందు, మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే ఇదేమి పద్ధతి, ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకోమని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి ప్రాంతం పట్ల ఇప్పటికైనా తన ఒక వైఖరి మార్చుకొని ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నారు. ఏం లేవు మనకి తెలిసిన కాడికైతే ఇంకంత ఇబ్బందే ఉంది. వ్యవసాయం చేస్తాం ఇంకా అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, మొత్తం కౌలు పొలాలు చేసుకుంటాం మేము. 15 ఎకరాలకు బుక్కులు ఎవరు ఇయ్యరు. ఆ 2 బస్తాలు 3 బస్తాలు తీసుకుపోతే అవి మాకు ఇక్కడ సాల్జలం అవుతాయి, తొక్కులో ఉప్పేసినట్టు అవుతుంది. చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. కౌలు పొలం 15 ఎకరాలు చేసుకుంటాం. 15 ఎకరాలు కౌలు ఇచ్చుకుంటూ చేస్తున్నాం. కౌలు ఇచ్చుకుంటూ అటు కౌలు కట్టాలి, అటు పంటకు చేనుకు పెట్టుబడి పెట్టాలి. వెళ్తుందా మరేమన్నా? ఇంకా ఛేదం చేసుకోకపోతే బతకలేం కదా. కౌలు ఇవ్వాలి, ఇతర పెట్టుబడులు అవుతాయి. మన కూలి మనకు ఆసరా అవుతుందా ప్రభుత్వం నుంచి? ఇంక మనకి ఏ కౌలుకు ఇస్తా అని చెప్పా కదా. ఇది 12,000 అంటే ఏది చెప్పిరి ఇకనే పోయి ఇస్తే ఆసరా అవుతుందా? సంతోషం. ఇస్తే సంతోషం. కనీసం రైతు భరోసా వచ్చిందా? అప్పుడు కొంచెం ఇచ్చిండ్రు, ఇప్పుడు ఇంకా పూర్తిగా పూర్తిగా లేదు. ఎట్లుంది గవర్నమెంట్ మరి? చాలా దండగానే అన్న. లేదు, చాలా దండగా. మీరేగా ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇంక కొత్తోడు వచ్చే ఇప్పుడు నీకంటే ఈయననే బోయొక్క పెడతాంటే ఎవరికైనా ఆశ కదా. అట్లా అని గెలిపించారు. ఆశ గెలిపించిన ఆశలని నిరాశలని ఎట్లుంటది సార్ ఎలక్షన్స్ వస్తే? ఇదో ఈ సన్న ఓట్లు పెట్టాలన్నాడు, వానాకాలం కాడికి ఇచ్చిండు బోనాసు. ఇప్పుడు ఎండాకాలం కొంతమంది బోనాసు అది ఒట్లు సన్న ఓట్లు అమ్మినాం, ఇంతవరకు రానేలే. ఇప్పుడు మొత్తం సన్న ఓట్లు పెట్టాలన్నాడు, పెట్టినాము. మరి ఇప్పుడు ఇంకేమి ఏట్లా నూకుతాడో ఏం కథనే తెలియదు. చాలా గోస. ముఖ్యమంత్రి ఇక్కడనే అంటాడు కానీ ఇక్కడ ఉంటే ఏం లాభం? చేయాలి కదా, పులిబిడ్డనే కానీ చేయాలి కదా పని. మా కాడికైతే ఎదురుకైతే దండగానే. చాలా అప్పుడు కళ్యాణ లక్ష్యం అనేది పెళ్లి చేయని నెలకే వాళ్ళకు పడుతుండే. ఎవరైనా రైతు చచ్చిపోతే వారం రోజులకే ఎక్కడ అప్లై చేసుకోకుండా వారం రోజులకే పైసలు పడుతుండే 5 లక్షల బీమా. ఇప్పుడు 6 నెలలైనా సంవత్సరమైనా పడతలేవు. మరి ఇంక వల్ల నా రైతులకు నష్టమే కదా. హామీలు చెప్పిండు చేస్తలేడు. ఇప్పుడు ఇంకా ఆయనకి వేస్తాడంటే మేము ఈ పార్టీ కిందకు వస్తాం. ఇది డెవలప్మెంట్ చేసుకోవాలని కదా ఇక్కడ వచ్చింది. మళ్ళా ఇప్పుడు గువలైన పోయినందుకు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు, డెవలప్ చేసుకోవాలని కదా వచ్చింది. ఆయనకి వేస్తాడంటే మేము ఇక్కడ వస్తాం, రాము. ఎందుకు మద్దతు ఇస్తారంటారా? అంతే కదా. బాబాయ్ ఇక్కడ రాజకీయం ఇక్కడ బాగానే ఉంది సార్. బాగానే ఉందా? బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారినట్టుందా? మాజీ ఎమ్మెల్యే అంటే మారండి. ఎట్లా చూస్తారు దాన్ని? ఇక్కడ లోకల్ కాదు, మాది అక్కడ కొల్లాపూర్ తాలూకా మాది. ఎట్లు కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ డౌనే ఉంది. అవునా? ఏమంటున్నారు ఇక్కడ మరి?
ఇంకా జనాలు తిడుతున్నారు, తిడుతున్నారా? ఆడేళ్ళు ఎక్కువ తిడుతున్నారు. ఆడోళ్ళు ఎక్కువ తిడుతున్నారు. అలాగే ఆయన కోటీశ్వరం చేస్తున్నారు, అలాగే కోటీశ్వరం చేస్తా అని ఏం చేసిండు ఆయన? ఏం చేయ ఆ. మేము చూస్తున్నాం కదా, మనం రోజు రోజు టీవీలో చూస్తున్నాం, ఇది వాట్సాప్లో చూస్తున్నాం, తిట్టి జనాలు తిట్టేది చూస్తున్నాం కదా మనం రోజు రోజు. తిడుతున్నారు మరి జనాలు సరిగ్గా చేయక. సరిగ్గా చేయక. మంచి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏం ప్రజాపాలన పాలన ఏం పాలన ఆ చెప్పకాడికి అయినా ప్రజాపాలన. ఏం ఇబ్బంది అవుతుంది చెప్ప ఇబ్బంది అంటే ఇప్పుడు జనాలకు అప్పుడు ఆశ పెట్టిండు కదా, అందువల్ల దానివల్ల చేయలేక ఆయన తిడుతున్నారు, జనాలు అయితే తిడుతున్నారు. ఆశ పెట్టిండు. 6 గ్యారెంటీలు ఎప్పుడో ఇచ్చిండు. 6 గంటలు ఏడిచ్చిండు చూడండి. ఒక బస్సుకు తప్పించి ఏది ఇవ్వలే, ఏది ఇవ్వలే. ఈ రైతు భరోసా ఇవన్నీ సాధ్యమే, అది ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినదే కదా, ఇది దానికి కూడా టయానికి ఇస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు. ఏమంటారు జనాలు ఇస్తారు? తిడుతున్నారు, జనాలు అయితే తిడుతున్నారు. వాసు ముఖ్యమంత్రి తిడుతున్నారు, ముఖ్యమంత్రి తిడుతున్నారు. కేసులు కూడా పెడుతున్నట్టు ఎవరికి పెట్టిన వాళ్ళ మీద. అవి పెట్టిన ఏమైతే కేసు పెడితే ఏం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలైతే తిడుతున్నారు, వాస్తవం అయితే.